ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. హిందువుల ప్రధానమైన పండుగలకు తొలి ఏకాదశిని శ్రీకారం చుడతారు. తొలి ఏకాదశి తర్వాతే వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ప్రధానమైన పండుగలు వస్తాయి. హిందువుల సాంప్రదాయాలలో తొలి ఏకాదశి విశేష ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో తొలి ఏకాదశికి విశేష ప్రాధాన్యతను ఇస్తారు. దీనినే శ్రయణి ఏకాదశి అంటారు. ఆషాఢంలో వచ్చే శుక్ల ఏకాదశి నాడు ప్రజలందరూ ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ ఏడాది జూలై 17న తొలి ఏకాదశి వస్తుంది. ఈ సందర్భంగా పండుగల యొక్క విశేషాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శ్రయనిస్తాడు. తిరిగి అక్టోబర్ లేదా నవంబర్ నెలలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి నిద్రలేస్తాడు. ఈ ఏకాదశి నాడే మొదలవుతుంది. దీనిని దేవసేని ఏకాదశి లేదా హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు జూలై 17న నుంచి దేవతలకు రాత్రిపూట మొదలవుతుంది. విష్ణువు పగలిపూట విశ్రాంతి తీసుకుంటాడు అని చెప్తారు. అంతేకాక ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు. నిజంగా విష్ణువు నిద్రపోతాడా లేదా నిద్రకు మరేదైనా అర్థం ఉందా అంటే, చైతన్యం స్థాయిలో ఎప్పుడు మెలకుగా ఉండే వ్యక్తిని దేవుడుగా భావిస్తారు. అలాంటి పరిస్థితులలో ఎప్పుడు మెలకువలుగా ఉండే భగవంతుడు అంతకాలం ఎలా నిద్రపోతాడు అంటే, దీనిలో దాగి ఉన్న రహస్యం ప్రజలు సాంప్రదాయ ఆచారాలను అనుసరించి వారి జీవితాన్ని కాలగుణంగా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతోనే పెట్టినవి. ఆ రోజు నుంచి ఒంటిపూట భోజనం, జాగారం వంటి వాటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే సామాన్య ప్రజల కోసం ఋషులు ఏర్పాటు చేసినవి. నిశితంగా విధి ప్రకృతిలో జరిగే మార్పులకు పంచభూతాలు, సూర్యచంద్రుల గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనించి బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు. తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది. కొన్ని రోజుల తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం వర్షాల కాలం. వాతావరణం మారినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి పెరుగుతుంది. అన్ని కూరగాయలు, పళ్ళల్లో బ్యాక్టీరియా, కీటకాలు పెరగడం ప్రారంభిస్తాయి. వర్షాకాల కారణంగా సాధారణ వ్యక్తి తన జీవితాన్ని ఇంటి వద్దనే ఎక్కువగా గడిపేస్తాడు. ఈ కారణంగా ఈ 4 మాసాలలో శుభకార్యాలు చేయవద్దు అని అంటారు. ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా అంటారు. సమయం అనుగుణంగానే పాటించే అందుకు ఈ వ్రతాన్ని నియమాలు ఏర్పాటు చేశారు. అసలు ఏకాదశి తిథి ఎలా వచ్చింది అంటే, రాక్షసుడి కుమారుడు మొరాసురుడితో యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అలసిపోయి శ్రయనిస్తాడు. దేవదేవుడు యోగనిద్రలో ఉండడం అదునుగా భావించిన దానవులు దేవతలపై ఆగ్రమిస్తారు. దీంతో దేవతలు భయపడి వైకుంఠానికి పరుగులు తీయడంతో భగవానుడి శరీరం నుంచి ఉద్భవించిన సత్వశక్తి దానవుల దష్టకాన్ని కట్టడి చేస్తుంది. యోగనిద్ర నుంచి మేల్కొన్న పరంధాముడు ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టారు. ఆమె సమయస్ఫూర్తికి సంకాలంలో సహకరించినందుకు సంతించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమంటాడు. తాను విష్ణుప్రియగా లోకంలో పూజలు అందుకోవాలని కోరుకుంటుందట. అప్పటి నుంచి ఆమెను ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. వ్రతం ఆచరించే విధానం ఎలా ఉంటుంది అంటే, ఈ రోజున ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగానే లేచి శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు. ఏ పనికైనా సరే దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చెయ్యాలి. మరునాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే లేచి అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్యాలు, తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. అలాగే ఈ వ్రతాన్ని చేసేవారు కాల్చిన వంటివి మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శ్రయనించకూడదు అని పురాణాలు అయితే చెప్తున్నాయి.
మానవ జాతిని ఉద్ధరించడానికే సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశి ఏర్పాటు చేశాడు అని, ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారు సమస్త నుంచి విముక్తి పొందగలరు అని, మరణాంతరం వైకుంఠం ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో చెప్తుంది. తొలి ఏకాదశి రోజున పిండి దీపం పెట్టాలి. ఈరోజు పేలాల పిండి తినడం ఆచారం. ఉపవాసం ఉండే వారి నియమ విధిగా ఉంటుంది. అలా కాకుండా కొన్ని ప్రాంతాలలో అయితే తొలి ఏకాదశిని పండుగలా జరుపుకునే ఆచారం కూడా ఉంటుంది. వేరువాక లాగే తొలి ఏకాదశిని వేడుకను చేసుకుంటూ ఉంటారు. అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటుంది అని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు చోకకూడదు అని, ఇతర సమస్యలు ఎదుర్కోకూడదని దండం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి రోజున శేషనాయుని పూజించి అలా ప్రతి నెల వచ్చే ఏకాదశి విడిచిపెట్టకుండా శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యం చేకూరుతాయని పండితులు అంటున్నారు. అంతేకాకుండా అనాదిగా సాధవులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించిన వలన శ్రీ మహావిష్ణువు సామ్రాజ్యం పొందినట్లు పురాణాలు అయితే చెప్తున్నాయి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.